ఇదే సమయంలో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పీపుల్స్ పల్స్ సర్వే బీహార్లో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం చూస్తున్నాం. టైమ్స్ నౌ ఎన్డీఏ 135 నుంచి 150 స్థానాల్లో విజయం సాధించవచ్చని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే చెబుతోంది. అదే సమయంలో మహాగఠబంధన్ 88 నుంచి 103 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. జేఎస్పీ జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్కి సంబంధించి 0 నుంచి 1 స్థానంలో విజయం సాధించే అవకాశం ఉందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే చెబుతోంది. రైట్, ఓవరాల్గా టైమ్స్ నౌ చూస్తుంటే చాలా క్లియర్గా కావాల్సినటువంటి 122 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయితే చాలా సులభంగా దాన్ని దాటుకుని ఎన్డీఏ 133 నుంచి 159 మ్యాక్సిమం కనిపిస్తోంది. రైట్, పీపుల్స్ పల్స్ 133 నుంచి 159 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని చెబుతోంది. అలాగే మహాగఠబంధన్ 75 నుంచి 101 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెబుతోంది. ఇక జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ పార్టీ 0 నుంచి 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ మనకు చెబుతోంది. సో 2 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇప్పుడు సాక్షి స్క్రీన్ పైన ఉన్నాయి. ఒకటి టైమ్స్ నౌ, 2 పీపుల్స్ పల్స్. మూడోది మనం చూస్తున్నాం ఎస్ఏఎస్ గ్రూపుకు సంబంధించి. ఇది కూడా 126 నుంచి 130 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని చెబుతోంది. అలాగే మహాగఠబంధన్ 106 నుంచి 110 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని చెబుతోంది. ఇక జేఎస్పీ 7 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని చెబుతోంది. ఎస్, 3 సర్వేలు మన ముందున్నాయి. ఒకటి ఎస్ఏఎస్ గ్రూప్, 2 పీపుల్స్ పల్స్, 3 టైమ్స్ నౌ. ఈ 3 చూస్తున్నాం మనం. ఇదే సమయంలో ఆత్మసాక్షి కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెలువరించింది. ఏది చూసినా ఎన్డీఏ కూటమికి స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చే అవకాశం ఉందనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది. మహాగఠబంధన్కు నిరాశ ఎదురు కాబోతోందన్న సంకేతాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనకు అందిస్తున్నాయి. ఎస్, మనం చూస్తున్నటువంటి ఎస్ఏఎస్ గ్రూప్ కావచ్చు, టైమ్స్ నౌ కావచ్చు, పీపుల్స్ పల్స్ కావచ్చు, ఈ 3 కూడా ప్రధానంగా ఎన్డీఏ 122 స్థానాలను దాటుకుని ఏది మ్యాజిక్ ఫిగర్ను దాటుకుని విజయం సాధించబోతోంది అనేటటువంటి ఎగ్జిట్ పోల్నిచ్చాయి. ఆత్మసాక్షి కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందనేది స్పష్టంగా చెబుతోంది.